మారిన పరిస్థితులలో అమెరికా నుంచి భారత్ భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. అక్టోబర్ 27 నాటికి సగటున రోజుకు 5,75,000 బ్యారెళ్ల చొప్పున కొనుగోలు చేసింది. 2022 తర్వాత భారత్ అమెరికా నుంచి ఈ స్థాయిలో చమురు దిగుమతి చేసుకోవడం ఇదే. నవంబర్లో కూడా ఈ జోరు కొనసాగుతుంది. రోజుకు 4 లక్షల నుంచి 4.75 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ ను భారత్ దిగుమతి చేసుకుంటుందని మార్కెట్ నిపుణుల అంచనా. అక్టోబర్ కు ముందు అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు సగటున రోజుకు 3 లక్షల బ్యారెళ్ల దాకా ఉండేవి. అయితే రష్యా నుంచి చమురు కొనొద్దంటూ ట్రంప్ మన దేశంపై తెస్తున్న ఒత్తిడి ఈ పెరుగుదలకు కారణం కాదని, ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. వారు చెప్తున్న దాని ప్రకారం అమెరికా ముడి చమురు ధర బ్రెంట్ ముడి చమురు ధర కన్నా తక్కువగా ఉండడం, చైనాలో చమురు డిమాండ్ తగ్గిపోవడం భారత రిఫైనరీలు అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులను పెంచాయి. అలాగని రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు ఏమీ తగ్గలేదు. సెప్టెంబర్తో పోలిస్తే అక్టోబర్లో రష్యా నుంచి చమురు దిగుమతులు పెరిగాయి.